ఆర్మూర్ రైతులందరికీ నమస్తే అండి. నా పేరు హరికృష్ణ. నేను మండల వ్యవసాయ అధికారి ఆర్మూర్. రైతులకు ముఖ్యంగా విన్నవించేది ఏంటంటే, మన జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే 4.5 లక్షల ఎకరాల వరి అనేది పండించడం జరుగుతుంది. కాబట్టి ఈ 4.5 ఎకరాల వరిని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నా గానీ, లేకపోతే దాన్ని మనం ప్రాసెస్ చేయాలన్నా గానీ మోనోక్రాపింగ్ కావడం వల్ల భూసారం కూడా తగ్గిపోయి గవర్నమెంట్ మీదనే కాకుండా రైతుల మీద కూడా భారం పడడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఆయిల్ పామ్ పంటని సాగు చేయమని ఎంతో ప్రోత్సాహకాలు ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మన ఆర్మూర్ లోనే చేపూర్లో 40 ఎకరాల నర్సరీ పెట్టడం కూడా జరిగింది. నర్సరీ పెట్టడంతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కలిపితే మన ఆర్మూర్ మండలంలో 590 ఎకరాల ఆయిల్ పామ్ అనేది పెట్టడం జరిగింది. ఈ ఏరియాలోనే ఆర్మూర్ మండలం అత్యధికంగా ఆయిల్ పామ్ పెట్టిన మండలం. కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకొని 4 సంవత్సరాల వరకు హ్యాండ్ హోల్డింగ్ కింద ప్రతి ఎకరాకి 4,200 రూపాయలు సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. 200 రూపాయలకి ఇచ్చే మొక్కని 20 రూపాయలకే సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. అదే ఈజీఎస్ లో భాగంగా గుంతలు కొట్టించి ఫ్రీగా పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని భారతదేశము వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఆయిల్ ఖర్చు ఏదైతే ఉందో 2 లక్షల కోట్లు దీన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఆయిల్ మనం తినే ఆయిల్ 90% పామ్ ఆయిలే. కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ మన గుత్పాలోనే ల్యాండ్ చూడడం జరిగింది. ప్రాబుల్లీ ఆ ల్యాండ్ కనుక మనకు వస్తే అతి దగ్గరలో మనకు ప్లాంట్ కూడా అతి తొందరలో అయిపోతుందని విన్నవిస్తూ రైతులు పామ్ ఆయిల్ మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఎండాకాలం కనుక మాకు అప్లికేషన్లు అయితే ఇస్తే జూన్ లో మేము నాటేసే విధంగా కూడా చర్యలు తీసుకొని తొందరగా ప్రాసెస్ చేసి రైతులకి సేవ చేయడానికి ముందుంటామని తెలియదు.